రంగు పెరుగుతుంది కదా అని అడ్డమైన క్రిములు రాసి చర్మాన్ని కాలిన కాగితంలా మార్చుకుంటున్నారు కొందరు జనం. జస్ట్ వారంలోపే అద్భుతం చేస్తాయని చెప్పుకునే కొన్ని క్రీములు ఇప్పుడు కొంపముంచుతున్నాయి. వీటిలో పాదరసం, సీసం స్థాయిలు చాలా రెట్లు అధికంగా ఉన్నట్లు తేలడంతో అటువంటివి వాడకూడదని తాజాగా మహారాష్ట్ర ఆహార ఔషధ పరిపాలన ప్రజలను హెచ్చరించింది. కొన్ని ఉత్పత్తులపై తయారీ, గడువు తేదీల వంటి ముఖ్యమైన సమాచారం కూడా లేదని దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా ఈ ఉత్పత్తుల తయారీ, అమ్మకాలపై దర్యాప్తు ప్రారంభమైంది. వైద్యుల ప్రకారం ఇది క్రమంగా మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తోంది. తీవ్రమైన సందర్భాల్లో ఇది డయాలసిస్ కూడా దారితీయవచ్చు. ఇది చేతులు వణకడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఆందోళన, నిద్రలేమి, చిరాకు, ఏకాగ్రత తగ్గడం, నాడీ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తోంది. కొన్ని సందర్భాల్లో వినికిడి, దృష్టి కూడా ప్రభావం కావచ్చు. ఇక సీసం స్థాయిలు కూడా ఈ క్రీముల్లో అనుమతించదగిన పరిమితిని మించి ఉన్నట్లు గుర్తించారు. FDA దర్యాప్తులో పేర్కొన్న ఉత్పత్తుల్లో గోరీ బ్యూటీ క్రీమ్, గోరీ బ్యూటీ వైట్నింగ్ బాడీ లోషన్, గోరీ వైట్నింగ్ సోప్, ఫేస్ ఫ్రెష్, గోల్డ్ ప్లస్ మరియు గోల్డెన్ స్టార్ బ్యూటీ క్రీమ్ ఉన్నాయి. ఇందులో ఉండే లోహాలు శరీరానికి అత్యంత హానికరమని, వీటిని దీర్ఘకాలం ఉపయోగించినట్లయితే తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. చర్మాన్ని తెల్లగా చేసే క్రీముల్లో పాదరసాన్ని చట్టవిరుద్ధంగా కలుపుతారు. ఎందుకంటే ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీని ఫలితంగా 10 నుంచి 15 రోజుల్లో చర్మం తెల్లగా కనిపిస్తుంది. అయితే దీన్ని నిరంతరం వాడడం వల్ల మూత్రపిండాలు, మెదడు, ఇతర అవయవాలకు తీవ్రమైన నష్టం వాటిల్లవచ్చు. అధిక స్థాయిలో ఉన్న పాదరసం 10 నుంచి 12 రోజుల్లోనే మూత్రపిండాలపై ప్రభావం చూపడం ప్రారంభిస్తుందని, అదే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ చాలా నెలల పాటు ప్రతిరోజు వాడడం వల్ల క్రమంగా నష్టం వాటిల్లుతుందని నిపుణుల అభిప్రాయం. దీని ప్రభావాలు చర్మానికి మాత్రమే పరిమితం కావు. పాదరసం చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మూత్రపిండాలు, ఎముక మధ్యలో పేరుకుపోతుంది. చర్మాన్ని తెల్లగా చేయడంలో సీసానికి శాస్త్రీయ ఉపయోగం ఏమీ లేదని నిపుణులు అంటున్నారు. ఇదంతా నాణ్యత లేని ముడి పదార్థాలను లేదా ప్రమాదకరమైన తయారీ ప్రక్రియలను సూచిస్తుంది. సీసం శరీరంలో పేరుకుపోయి మెదడు, మూత్రపిండాలు, రక్తాన్ని ఉత్పత్తి చేసే అవయవాలు, పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలగవచ్చు. కాబట్టి ముఖానికి రాసే క్రీముల అసలు చరిత్ర తెలుసుకుని రాయడం మంచిది.